నమస్కారం. నేను మీ నాని జోన్‌లోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం విశాఖపట్నంలో ఉన్న ప్రసిద్ధమైన సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి అయితే తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. పూర్తిగా అయితే చెప్తాను నేను. ఈ సింహాచలంలో ఉన్న ఆలయం శ్రీ భగవంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన నరసింహస్వామికి అంకితం చేయబడిందనమాట ఈ టెంపుల్. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ విగ్రహం సంవత్సరం మొత్తం చందనం పేస్ట్‌తో కప్పబడి ఉంటుంది. అండ్ అది కూడా సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే చందనోత్సవం అనే పండుగ రోజు ఆ సమయంలో మాత్రమే ఆ చందనాన్ని తొలగిస్తారనమాట. పురాణాల ప్రకారం అసురుడు హిరణ్యకశిపుడి ధర్మాన్ని నాశనం చేయాలని అనుకున్నాడనమాట అప్పుడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు భగవంతుని శ్రీ విష్ణువు యొక్క భక్తుడు. ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణువు నరసింహ రూపంలో అంటే అర్ధ మానవుడి అర్ధ సింహ రూపంలో అవతరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు అనమాట. అప్పటి నుంచి సింహాచలం ప్రాంతం భగవంతుని రక్షణ స్థలంగా పరిగణించబడింది అనమాట. ఇక్కడ స్వామివారు వారాహ నరసింహ స్వామి రూపంలో అయితే ఉంటారు అని అంటే బోరు తలలో సింహముఖంతో ఉన్న శక్తివంతమైన రూపం అనమాట ఇది. అండ్ ఈ సింహాచలం దేవాలయం చరిత్ర చూసుకుంటే 11వ నుండి 12వ శతాబ్దం మధ్య కాలానికి చెందినదనమాట ఇది. అయితే కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే ఇక్కడ 4వ శతాబ్దం నుంచే ఈ స్థలంలో పూజలు జరిగేవి అనేసి చెబుతున్నారు. అండ్ ఈ ఆలయానికి ఈస్టర్న్ గంగా వంశం, గజపతి రాజులు, విజయనగర సామ్రాజ్యాలు వంటి రాజులు విరాళాలు ఇచ్చారు. ఆలయంలో ఇప్పటికీ రాతి శాసనాలు, భూమి దానాల వివరాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం కళింగ శైలి అంటే ఒరిస్సా ఆర్కిటెక్చర్లో నిర్మించబడిందనమాట. లోపల గర్భగుడిలో స్వామివారి విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. అండ్ మండపంలో అద్భుతమైన శిల్పాలు కూడా కనిపిస్తాయి. గోపురాల అలంకరణ అండ్ పెద్ద పెద్ద తలుపులు అందంగా చెక్కబడి ఉంటాయి. అండ్ భక్తులు కపిల తీర్థం అనే పవిత్ర కుంటంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. అండ్ ప్రధాన ఉత్సవాలు చూసుకుంటే ప్రతి సంవత్సరం జరిగే చందనోత్సవం ఈ ఆలయానికి ముఖ్యమైన పండుగ అనమాట. అండ్ ఆ రోజు మాత్రమే స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. అండ్ ఇంకా బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, నరసింహ జయంతి అండ్ ఇలా ఈ పండుగలు కూడా ఘనంగా జరుగుతాయి. అండ్ భక్తులు సింహాచలానికి వస్తే తమ పాపాలు పోయి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. సింహాచలం ఆలయం మనకు భక్తి, చరిత్ర, సంస్కృతి ఇవన్నీ కలిపిన పవిత్ర స్థలం అనమాట. లాస్ట్ ఫర్ వన్, ఎవరైనా విశాఖపట్నానికి వస్తే సింహాచలాన్ని తప్పకుండా అయితే దర్శించుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.